కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు తప్పడం లేదు. మెదక్ జిల్లాలో కరెంటు కోతలకు నిరసనగా గొల్లకుంట తండా గ్రామస్తులు రోడ్డెక్కారు. అల్లాదుర్గం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఎదుట ఉన్న నేషనల్ హైవేపై తండావాసులు ధర్నాకు దిగారు. ఎస్టీ తండాలను విద్యుత్ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. గత నెల రోజులుగా గొల్లకుంట తాండాలో కరెంటు కోతలు అధికమయ్యాయని ఆరోపించారు. కరెంటు లేక నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? వీళ్ళు చేసే డిపార్ట్మెంట్ చేసే పనికి అంతా డిపార్ట్మెంట్ కరెంట్ ఏమంటున్నారు ఎవరు చెప్పుకుంటారు సార్? బాధ అధికారులు చెప్పకపోతే మన నుంచి వాళ్ళు మూల పెట్టుకుంటే కూడా రెస్పాన్స్ లేదని చెప్పి ఈ హైవే మీద లేదు. నీకు మొత్తం డిఫాల్ట్ అన్నప్పుడు మొత్తం లైన్ బ్రేక్ చేసి పడే లైన్ క్లియర్ అయినప్పుడు చేయాలి. అంటే ఊరోళ్ళంతా ముందుగానే వీళ్ళు అంతా ఈ గిరిజనులంతా పశువుల మొత్తం పశువుల ప్రమోద్ మంచిగా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ అదే బాధ ఉంది. ఇక మెదక్ జిల్లాలో కరెంటు కోతలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, కరెంటు కోతలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సాయి మాధవి. మెదక్ జిల్లా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో కరెంటు కోతలు రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి ఉంది. చాలా నియోజకవర్గాల్లో కరెంటు కోతలతో ఒకవైపు రైతులు, మరోవైపు ఇళ్లలో ఉండేటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మెదక్ జిల్లా పరిధిలోని అల్లాదుర్గం మండలం సబ్ స్టేషన్ వద్ద ఆ మండలానికి సంబంధించిన గొల్లకుంట తండాకు సంబంధించిన రైతులంతా పెద్ద ఎత్తున జాతీయ రహదారి 161 పై బైఠాయించి ఆందోళనకు దిగారు. కరెంటు కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ ను ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే ఆ సబ్ స్టేషన్ ముందే ఉన్నటువంటి జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరెంటు కోతలకు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొద్దిపాటి వర్షానికే కరెంటు తీసేసి గంటల తరబడి కరెంటు తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత 5-6 నెలలుగా ఈ కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొదలుకొని కరెంటు కోతల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయిందని చెప్పి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక చినుకు 2-3 చినుకులు పడితేనే వెంటనే కరెంటు తీసేటువంటి పరిస్థితి. గాలి దుమారం వస్తే సాధారణంగా చెట్లు ఊగిపడి ఏమైనా ఇబ్బందులు ఎదురైన సందర్భంలో కరెంటు పోవడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ అట్లాంటి సందర్భం లేకపోయినప్పటికీ కూడా కేవలం వర్షం పడ్డ 2-3 నిమిషాలకే కరెంటు తీసేసి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇళ్లకు సంబంధించిన విషయాలు కూడా ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున కరెంటు తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి గత ప్రభుత్వం ఉన్న సమయంలో సుమారు 20 గంటలు ఎడతెరిపి లేకుండా కరెంటు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లోనైతే నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంటు వచ్చినటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు సరఫరా అనేది జరగడం లేదు. దానికి తోడుగా మళ్ళీ పాత రోజులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కేవలం 10 నుంచి 12 గంటల కరెంటు కూడా సక్రమంగా రావడం లేదు. అది కూడా 3-4 సార్లు ట్రిప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో 3 గంటలకు ఒకసారి కరెంటు తీసేసి మళ్ళీ 2-3 గంటల తర్వాత కరెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకంగా వర్షాలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి, వ్యవసాయ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులంతా కూడా నాట్లు వేసే సిద్ధమవుతున్న సందర్భంలో వాళ్లకు కొంత ఈ కరెంటుకు సంబంధించిన వాటి ఎక్కువ అవసరాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. అట్లాంటి సందర్భంలో వాళ్ళు ఈ కరెంటు తీసేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుగుతున్నాయని ఈ గొల్లకుంట తండాకు సంబంధించిన రైతులంతా కూడా అక్కడికి వచ్చి ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు అక్కడ జరిగింది. సాయి మాధవి. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.